1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కొట్టుకుపోయినాయి. 1,00,000 కోట్ల ప్రజల సొమ్మును గోదావరిలో కలిపినోని అదే గోదావరిలో వాళ్ళకి తద్దినం పెట్టాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. నిన్నమనే ఆయన ప్రాజెక్టులు ఎట్లా కట్టాలో, లిఫ్టులు ఎట్లా మెయింటైన్ చేయాలో ఆయన మనకు లెటర్లు రాస్తారు. నీ ముఖం 10 ఏళ్ళు నువ్వు అట్లా ఏడ్చినందుకే అది కాళేశ్వరం కాస్త కూలేశ్వరమైంది. నీ సలహాలు తీసుకుంటే ఇల్లు వీకి పందిరేసుకున్నట్టే ఉంటుంది. అందుకే అయ్యా హరీష్ రావు గారు, నీ దిక్కుమాలిన సలహాలు నీ మామకిస్తే నీ మామ నడువులు ఇరిగి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. రేవంత్ రెడ్డి సంగతి మీకు తెలియదు ఏముంది బై సాబ్, ఆయన దగ్గర సబ్జెక్ట్ లేదు. ఇప్పుడు నేను మొన్న ఒక లెటర్ రాసిన, ఏదో ఇంగ్లీష్ గురించి ఏదో మాట్లాడండి. సరే, నీ లెక్క నాకు బటర్ ఇంగ్లీష్ రాదు, నీ లెక్క హిట్లర్ గవర్నెన్స్ మాకు తెలియదు. నీదంతా బటర్ ఇంగ్లీషు, హిట్లర్ గవర్నెన్స్ నీది. ఇప్పుడు లేఖ ఏ భాషలో ఉన్నదనేది ముఖ్యం కాదు, లేఖలోని సారాంశం ఏంది దాని నీ దగ్గర సమాధానం ఉంటే చెప్పు. ఇఫ్ యూ హ్యావ్ ఆన్సర్ యూ టెల్ మీ. నీ దగ్గర ఆన్సర్ లేనప్పుడు ఏం చేస్తావు అంటే ఎదురుదాడి దిగుతావు, తిట్ల దండకాన్ని అందుకుంటావు, తిట్ల పురాణం అందుకుంటావు. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇట్ షోస్ యువర్ ఫ్రస్ట్రేషన్ ఆర్ ఇట్ షోస్ యూ హ్యావ్ నో ఆన్సర్.